చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పకుండా పాయింట్లు రాసుకోకుండా చెప్పిన నిన్నే చూశాను అన్నాడు ఐజక్ నాథాన్ గారు. రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటే దేవుడు వాడుకుంటాడు అనుకున్నావా? అది మ్యాథమెటిక్స్ కాదు బాబు, సోషల్ స్టడీస్ సైన్స్ కాదు. పరిశుద్ధత లేని వాడిని దేవుడు వాడుకోడు, పాపాన్ని ప్రేమించేవాడిని దేవుడు వాడుకోడు. రహస్య పాపంలో కొనసాగుతున్న వాడి మీద అభిషేకం నిలవదు. ఆర్టీసీ బస్ ఎక్కి ఆ డ్రైవర్కు డ్రైవింగ్ రాదన్నట్టు, అరే మూర్ఖుడా, వాడు నడిపిస్తున్నాడు, వందల మంది ప్రయాణిస్తున్నారు, నీకేమొచ్చినా డ్రైవింగు? దేవుడు వాడుకునే ఒక దైవజనుని గూర్చి ఒక కామెంట్ చేయడానికైనా మనుషులు భయపడాలి. అయితే భయం పోయింది. ఎందుకు పోయింది తెలుసా? ఇది వచ్చింది, మలేరియా రోగం వచ్చింది. వాడికి భక్తుడేమో భ్రష్టుడిలా కనబడుతున్నాడు, భ్రష్టుడేమో భక్తుల్లా కనబడుతున్నాడు. ఇవాళ దేవుని సంఘము నేర్చుకోవాలి. క్రైస్తవ ప్రజానీకం ఏది చేదో ఏది తీపో సరిగా తీర్పు తీర్చగలిగినటువంటి జ్ఞానేంద్రియము సంఘానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాపర్ జడ్జిమెంట్ అనేది సంఘంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, నేనైతే ఒకటే అనుకుంటాను, దేవుడు బలంగా వాడుకుంటున్న వాడిని గురించి నేను మాట్లాడడం వేస్ట్. విమానం ఎగురుతూ ఉంది, వాడు నడిపిస్తూ ఉన్నాడు, ఇక్కడ కూర్చొని మా ఇల్లు అని ఇంటి పక్కనే మంచోడు కదా సార్ వాడు, వేస్ట్ ఫేర్ అన్నట్టు. వీడు ధరించిందే ఉండదు. అట్లాంటి పనికి మాలిన చెత్త మాటలు మాటలాడుతున్న వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ముందు భయంకరమైన తీర్పు ఎదుర్కొంటారు. ప్రభునందు ప్రియులారా, ఇవాళ పాఠం ఏమిటంటే, దేవుడు వాడుకునే ఒక దైవజనుడు. మొత్తం సమ్మరీ చెప్తాను. దేవుడు వాడుకునే దైవజనుడు దేవుడు పిలిచిన వాడై ఉండాలి, దేవుడు అభిషేకించిన వాడై ఉండాలి. అతడు దేవుని గ్రంథమును అన్నములాగా భక్షించిన వాడై ఉండాలి. ఇర్మియా ప్రవక్తలాగా కన్నీళ్ల ప్రార్థన చేయగలిగిన వాడై ఉండాలి. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఎప్పుడు పరిశుద్ధుడుగా కనబడాలి. పాపమును ద్వేషించువాడై ఉండాలి. ఇది అల్టిమేట్ ఆర్డర్ ఆఫ్ ద లార్డ్, అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. God will not use